జెనసిస్ 26 26వ అధ్యాయము 15 వచనము 18వ వచనము ఈ రెండు వచనాలు చదువుదాం. నీవు మాకంటే బహుబలం గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాం దినముల్లో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాం మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని వాళ్ళు పూడ్చివేసిరి. అతను తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. అదే పేర్లు పెట్టెను. చూస్తున్న లేఖనము చాలా బాగా అర్థం చేసుకుందాం. ఆ దినాల్లో అబ్రహాము తర్వాత ఇస్సాకు సంతతి ఎలా అయిపోయిందనంటే, ఇస్సాకు దగ్గర ఉన్న సంపత్తి అంటే అతనికి ఉన్న ఆస్తి ఎంత ఉందనంటే, తన దగ్గర పనిచేసేవారు ఎంతమంది ఉన్నారంటే ఒక ఊరుమైన ఉన్నారు. ఒక ఊరుమైన. ఇప్పుడు ఒకవేళ మనము ఒక ప్రాంతంలో 2 లక్షల మంది ఓట్లు ఉంటాయి, అవునా? ఒక మండలానికి 2 లక్షలు లేదంటే మహా అంటే 5 లక్షల ఓట్లు ఉంటాయి. ఇస్సాకు కుటుంబంలోనే ఇస్సాకు దగ్గర ఉండేదే 5 లక్షల మంది ఉన్నారు. మీకు అర్థం కావాలని సంఖ్యతో పాటు చెప్తున్నా మీకు. అంటే ఒకవేళ ఇస్సాకు నడుస్తే ఒక ఊరు నడిచినట్టు ఉంటుంది. ఒక ఇస్సాకు దగ్గర ఎంత ఉందనంటే పట్టజాలనంత సంపత్తి ధనము ఉంది. అంత గొప్పవాడైపోయాడు ఇస్సాకు. ఇంత గొప్పవాడైపోయిన ఇస్సాకు ఆ పక్కనున్న శత్రువులందరూ చూసి ఏమైపోతున్నారు? చదవండి, ఆ మాట అక్కడ ఉంది. ఏమనుంది? శత్రువులు ఏమన్నారు? అసూయపడిరి. చదువు ఆ మాట. ఆ మాట ఇంకా ఏమనుకున్నారు? ఏమనుంది? నందున ఎప్పుడు అసూయపడుతున్నారు? ఇస్సాకు వర్ధిల్లుచు ఉండగా. ఈ శత్రువులకు ఎలా ఉందనంటే, మనల్ని ఆ ఇస్సాకును చూస్తూ ఉంటే బాధగా ఉంది. ఎంత సంతానం వచ్చేసింది, ఎంత ఆశీర్వదింపబడ్డారు చెప్పాలంటే ఇస్సాకు ఉండేది ఇద్దరే కుమారులు, అవునా? ఒకరు యాకోబు, ఇంకొకరు ఏశావు. కానీ ఆయన దగ్గర పనిచేసేవారు ఎంతమంది ఉన్నారంటే దగ్గర 5 లక్షలు దాటిపోయారు కాలబలం వల్లది. ఊరంతా చెప్పడానికి ఊరంతా శక్తి ఉంది వాళ్ళకు. అందుకే మా మధ్యలో ఉండొద్దు నువ్వు. మా మధ్యలో ఉంటే మాకు సమస్యలు వచ్చేస్తాయి. దేవుడు అంతగా గొప్పగా ఆశీర్వదించిన తర్వాత ఇస్సాకు చేసిన గొప్ప పని ఏంటి తెలుసా? ఇస్సాకు బావుల గురించి చింతపడ్డాడు. దేని గురించి చింతపడ్డాడమ్మా? మనకు డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు దేని గురించి ఎంత వస్తుంది చెప్పాలి, మీరు చెప్పట్లేదు. డబ్బులు బాగా వచ్చేసాయి అనుకుందాం, అకౌంట్లో 100 కోట్లు వచ్చాయి. అది నీ డబ్బులేని తెలిసిందే, పరుసొమ్ము కాదని తెలిసిందే. మీ నాన్న నీ పేరు మీద ఎంతో దాపెట్టి దాన్ని ఇంత పెద్ద చేశాడని తెలిసి నీ అమౌంట్లో వచ్చి పడితే ఇప్పుడు ఎలా ఉంటుంది నీ ఆలోచన? చెప్పాలి. అది ఎట్లా ఖర్చు చేయాలి, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఉపయోగించుకోవాలి? ఒక హెలికాప్టర్ కొనుక్కోవాలి, ఒక హెలికాప్టర్ పెట్టుకునే స్థలం పెట్టుకోవాలి, ఒక బంగ్లా కొనాలి. ఏమ్మా ఆలోచన ఎలా ఉంటుంది? ఇంకా వీడి ఆలోచనలకు హద్దు మామూలుగా ఉండదు. ఎక్కువ వాటం పడితే మైకేల్ జాక్సన్ ఆ దినాల్లో డబ్బులు ఎక్కువ సంపాదించిన తర్వాత డైరెక్ట్ కారు ఇంట్లోకి వెళ్ళేది. ఎక్కడికి వెళ్ళేది? మేము చిన్నప్పుడు ఆ మాటలు వింటూ ఉంటూ న్యూస్ చదువుకుంటూ చాలా ఆశ్చర్యపోయాం. ఎక్కడికి పోయేదంటే ఆ కారు వేసుకొని డైరెక్ట్గా వెళ్తే ఇంటి లోపలికి వెళ్తుంది. ఇంటి లోపల అంటే బయట అది కాదు, మీరు అనుకున్నట్టు ఆయన ఏకంగా డైరెక్ట్ రూమ్ కాడికి వెళ్తుంది. అంత ఉంది ఆయనకు, అంత సంపాదించాడు ఆయన. సంపాదన ఉంటే ఏం ఆలోచన వస్తుంది బ్రదర్? దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత లావిష్గా బ్రతకాలి. ఇంకా కొంతమంది దుర్మార్గులు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే కావాల్సినంత ల్యాండ్ కొని పడేస్తారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేద్దామని. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆలోచన. ఇస్సాకు అది రాలేదు ఆలోచన. బాగా వినండి, అది రాలేదు ఆలోచన. ఏ ఆలోచన వచ్చింది? బావుల గురించి చింతపడుతున్నాడు. మనము కూడా మన జీవితంలో బావుల గురించి చింతపడాలి.
అన్న ఇదేందన్నా మా బావులు అంటే మీ ఊర్లో బావుల గురించి కాదు నేను చెప్పేది. ఈరోజు వాక్యం విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. బావి ఎలా తయారవుతుంది చెప్పండి మీరు. బావి ఎలా తయారవుతుంది? దానికి లోతుగా తవ్వాలి, దానికి చాలా శ్రమ పడాలి. అవునా? బావి తవ్వాలి, కానీ చాలామందికి నీళ్లు కావాలి అంతే. బావి తవ్వడం వద్దు, దానికి కష్టపడడం వద్దు. ఉన్న ప్రాంతంలో బాగా ఆ నేలను చూసినప్పుడు ఆ నేలలో ఎక్కడ నీళ్లు పడతాయో చూసుకొని జాగ్రత్తగా దాన్ని లోతుగా తవ్వాలి. ఎంత లోతుగా తవ్వాలి అంటే ఎంత నీళ్లు వస్తాయో అంత లోతుగా తవ్వాలి. ఇంత వాక్యం చెప్తున్నప్పుడు బావి అంటే ఏందన్నా అని మాత్రం ఆలోచించకండి. బావులు అంటే తెలుసు కదా మీ అందరికీ. ఎందుకంటే ఆ దినాల్లో బావులు ఉన్నాయి, ఈ దినాల్లో బావులన్నీ. కావాలంటే మన చర్చ్ కాలంలో వస్తుంటే మీకు ఫస్ట్ బావి కనపడుతుంది అక్కడ. చూశారు కదా, వాట్ ఈస్ బావి అన్నారు కదా మీరు. ఆ సక్రమంగా ఆ ఉంటున్న భూమి బావినండి, దాన్ని త్రవ్వేవారు కావాలి. ఎవరు కావాలి? దాన్ని త్రవ్వేవారు కావాలి. దాంట్లో ఉన్న వాటిని తీసివేసేవారు కావాలి. ఆ నీళ్లు దొరికేంత వరకు వెతికేవారు కావాలి. ఇస్సాకు తలంపులు ఎక్కడున్నాయి? మన తలంపులు ఎక్కడున్నాయి? మనం విశ్వాసులమే, పిశాచులమేం కాదు. ఎవరం కాదు మనము? పిశాచులం కాదు, విశ్వాసులమే. కానీ మనకు బావుల మీద చింత లేదే, మనం కష్టపడే దాని మీద చింత లేదే. మనం ఎంత తోవాలి, నీళ్లు దొరికేంత వరకు మనం కష్టపడాలి. నీళ్ళు అంటే ఏంటి బైబిల్ ప్రకారంగా మీ అందరికీ తెలుసు వాక్యం. అది దొరికేంత వరకు కష్టపడాలి అని తపన రావట్లా. అబ్రహాం చాలా జాగ్రత్త తీసుకున్నాడు. అబ్రహాం ఏం చేశాడు? వినండి ఆ మాట. అబ్రహాం ఎంత జాగ్రత్త తీసుకున్నాడు? అబ్రహాము చేసిన పని మొదటి మాట చూద్దాము. మొదటి మాటలో, అవుట్ ఆఫ్ మెనీ వర్క్స్ ఆఫ్టర్ కాలింగ్ అబ్రహాం డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఆయన అబ్రహాము దేవుని పిలిచిన తర్వాత అబ్రహాము చేసిన చాలా మంచి పనులలో ఒక శ్రేష్టమైన పని. ఆదికాండము 21వ అధ్యాయము 30-31. నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థంగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలనని చెప్పాను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకున్నందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. వేరేది ఇవ్వండి ఏదన్నా ఆడుకోవడానికి కూడా. బెయేర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫికోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళెను. అబ్రహాము బయటికి వచ్చిన తర్వాత ఆయన చేసిన ఎంతో శ్రేష్టమైన పనులలో ఒక శ్రేష్టమైన పని ఏంటంటే బావి తవ్వుతున్నాడు. అబీమెలెకు వచ్చి దాన్ని పూర్తి చేస్తున్నాడు. బాగా వినాలి. అబీమెలెకు వచ్చి ఏం చేస్తున్నాడు? పూర్తి చేస్తున్నాడు. మనోడికి కోపం వచ్చేసింది. ఎవరికి వచ్చింది కోపము? అక్కడ చూస్తే అబ్రహాం గురించి మాట్లాడుతున్నాను మీరు. మళ్ళీ ఇస్సాకు కాడికి రాకండి, ఇంకా అబ్రహాం కాడికే ఉన్నాను నేను. అబ్రహాము చేసిన పని దానిపైన ఉంది. మీరు చూస్తే అక్కడ అబ్రహాము అబీమెలెకును గద్దించెను అనే పదం ఉంది అక్కడ. ఉందా మా పదము? దానిపైనే ఉండాలి. ఆక్షేపింపగా, అది ఆక్షేపింపను అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో రెబ్యూక్డ్. రెబ్యూక్డ్ అంటే ఏంటి? గద్దించాడు. ఎవరిని గద్దించాడు? అబీమెలెకు రాజును గద్దించాడు. ఎందుకు గద్దించాడు అంటే, నేనేమో బావులు కష్టపడి తయారు చేస్తున్నాను, దానికి ఎంతో కష్టపడి మట్టే మాత్రం ఈజీగా వేసేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? కనీసం శత్రువు నీళ్ళు వాడుకోవచ్చు కదా. నా డౌట్ అదే వచ్చింది. నా మాట అర్థమవుతుందా మీకు? అదేం నష్టమైంది ఆ బావి? చెప్పండి మీరు నాతో. బావి నీళ్ళు వస్తూ ఉంటే మంచిదే కదా, వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు కదా. ఎంత దుర్మార్గులు తెలుసా వాళ్ళు. మాకు ఈ నీళ్ళు వద్దు, మా ఈ లాజిక్ వద్దు, మీరు ఇక్కడ ఆ నీళ్లను వాడుకుంటూ ఉంటే మీరు వర్ధిల్లుతూ పోతున్నారు, మీరు మంచిగా ఎదుగుతున్నారు, మీరు ఎదగకూడదు, మీకు ఆ నీళ్ళు దొరకకూడదు. శత్రువు ప్రయాస ఇది. ఎవరు శత్రువు ప్రయాస? మీ శత్రువు ప్రయాస. అబ్రహాం శత్రువు చేశాడు అది. ఇప్పుడు మీ శత్రువు ఎవరు? వాక్యం దొరకకుండా, మీకు వాక్యాలు సరైన లోతువైన విషయాలు దొరకకుండా, మీరు దేవుల్లో ఎదగకుండా, మీరు అభివృద్ధి పొందకుండా బావుల్ని కప్పివేసే వాళ్ళు ఎవరో చాలామంది తయారైపోయారు ఈ దినాల్లో. అది అబద్ధ బోధకులని చెప్పాలో లేకపోతే ఎవరి పేరు చెప్పాలో నాకు తెలియదు. అబ్రహాము ప్రయాస ఒక్క క్షణంలో వృధా చేస్తున్నారు వాళ్ళంతా. ఇప్పుడు మేము ఎంతో ప్రయాసపడి నిన్న వాక్యం చెప్తున్నప్పుడు
తమ్ముడు సినిమాలు చూడకూడదు నాయనా, అల్లరి పాటలు వద్దు నాయనా, డ్యాన్సులు వద్దు తమ్ముడు అని నేను చెప్తా ఉంటే ఒక దైవజనుడు మంచిగా సినిమాలు చూడొచ్చు. ఎలాంటి సినిమాలు చూడొచ్చు అంట? సందేశమైన సినిమాలు చూడొచ్చు, అప్పుడప్పుడు నవ్వులాటే ప్రోగ్రాములు చూడొచ్చు. ఇలాంటి వాక్యాలంటే ఏమైపోతావు? ఏ బావిలో నుంచి ఊట రావాలో, ఏ బావిలో నుంచి తీయటి నీళ్లు రావాలో, ఏ బావిలో నుంచి ఉపయోగమైన నీళ్లు రావాలో దానిని ఏం చేస్తున్నారు? వీళ్ళు కప్పివేస్తున్నారు. కొంతమంది పాస్టర్లే కప్పివేస్తున్నారు. వాక్యాలు చెప్పకుండా, జనాలకు సరైన విషయాలు చెప్పకుండా, వాళ్ళకి నచ్చినట్లు వాక్యాలు చెప్పుకొని ఏం చేస్తున్నారు? కప్పివేస్తున్నారు. అబ్రహాము చాలా కోప్పడి బాధపడి ఏమన్నాడు తెలుసా? మనిద్దరం ఒక నిబంధన చేసుకుందాం రా, నిబంధన చేసుకుందాం. ఈ నిబంధన చేసుకుంటే అబీమెలెకు ఏమొస్తుంది? భయం వస్తుంది. అర్థమవుతుంది మీకు? ఎందుకు నిబంధనకు వచ్చాడా? 7 గొర్రెలను తీసుకొని వస్తానన్నాడు. ఈసారి ఒకవేళ బావిని కప్పితే దేవుడు డైరెక్ట్గా వాడిని శాపిస్తాడు, వాడిని లేపబడేస్తాడని రా, మనము ఇది కుదరదు, ఆట కుదరదు రా, మన ఇద్దరం ఏం చేయాలి? నిబంధన చేసుకుందాం. నిబంధన చేసుకుని దాని పేరేం పేరు పెట్టారు? బాగా వినాలి మాట, బేర్షెబా. ఈ దినాల్లో సంఘాలు ఉంటాయి, చర్చి పేర్లు పెట్టుకోవడం మొదలుపెట్టారు. కానీ బేర్షెబా అని ఎందుకు పెట్టారు అంటే ఆ ఊటలు ఆపివేస్తున్న శత్రువులు ఇక మీదట ఆపకూడదు. ఆ ఊటలు అలాగే ఉబుకుతూ ఉండాలి, నీళ్ళు అలాగే వస్తూ ఉండాలి, మనం అలాగే వర్ధిల్లుతూ ఉండాలి. నేను చెప్తున్నాను మీ అందరికీ, ఒక విశ్వాసులు అని పిలువబడే వారికి అందరికీ, మీరు భ్రమలో ఉండకండి. ఏ భ్రమలో ఉండకండి? మేము రక్షణ పొందాం, మేము మారు మనసు పొందాం, మేము బాప్తిజం చేసుకున్నాం, ఇప్పుడు ఎవడొద్దన్నా మేము పరలోకానికి వెళ్ళిపోతాం అని పిచ్చి భ్రమలో ఉన్నారేమో మీరు. అలాంటి భ్రమలో ఉంటే దయచేసి ఇప్పుడే బయటికి రండి. దయ్యాలు వెళ్ళగొట్టిన వారినే పరలోక రాజ్యానికి పోనీలేదు. అవునా? నేనేమన్నా తప్పు చెప్తున్నానా? దయచేసి చెప్పండి మీరు. దయ్యాలు వెళ్ళగొట్టే వాడికే పరలోక రాజ్యంలో నువ్వెవరో నాకు తెలియదు అన్నాడా లేదా? ఇంకా నీ గురించి నా గురించి ఏంటి? నువ్వు ఓన్లీ బాప్తిజం తీసుకున్నావు, ఓన్లీ మారు మనసు పొందావు, అదేమన్నా గొప్ప విషయమా? దయ్యాలంటే మూలపై కూర్చున్నాను. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు, మీరు భ్రమలో ఉండకండి, ఊట కోసం ప్రయాసపడండి. దేనికోసం ప్రయాసపడాలి? ఊట కోసం, వాక్యం కోసం ప్రయాసపడండి. మీరు అభివృద్ధి పొందితే తప్ప, దేవునిలో ఫలిస్తే తప్ప, దేవునిలో ఎదగకపోతే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళడం అనేది అసాధ్యం. ఫలించిన వాటిలో మీకు అందరికీ ఒక వాక్యం చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. నా అంశం అది కాదు. కాబట్టి ఫలించిన వాటిల్లో మినిమం ఫలించింది ఎంత? బీజములు పడ్డాయి నేల మీద, కాకులు వచ్చుకొని ఎత్తుకొనిపోయినాయి. ఏమ్మా? రాయి మీద పడింది కాబట్టి ఫలించలేదు. ఇంకా చెప్పాలి, ముళ్ళల మీద మధ్యలో పడింది, ఇదైపోయింది. ఇప్పుడు అక్కడ ఫలించిన దాంట్లో మినిమం ఫలించింది ఎంత? 30, 60, 100. మినిమం 30లో నువ్వు లేకపోతే ఏమవుతావు నువ్వు? ఏం పరలోకాన్ని అంత ఈజీ కొట్టేద్దామనే? ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తేనే పాస్ అయిపోయినట్టే మీరు. ఏం బ్రదర్? అట్టయితే ఇంకా పరలోకానికి అందరు పోతారు. ఏం తమ్ముడు మమ్మల్ని పంపించట్లేదంటే, మిమ్మల్ని నేను పంపించట్లా, బైబిల్ చెప్తున్న మాటలు చెప్తున్నా. అమ్మ దయచేసి మీరు నన్ను పొరపాటుగా అర్థం చేసుకోకండి. ఫలించాలి, ఈ ఊట కోసం ప్రయాసపడాలి, నీళ్ళ కోసం కష్టపడాలి. ఒక నిబంధన చేసుకున్న మనిషిగా ఉన్నాడు అబ్రహాము. ఇప్పుడు ఈ బావి తయారు చేయడం అంటే ఏంటి? మీరు చెప్పండి నాకు. బావి తయారు చేయడం అంటే ఒక ఆత్మీయ విషయంలో మీకు ఒక మంచి మాట చెప్పాలని ఇష్టపడుతున్నా. లూకా రాసిన సువార్త త్వరగా తీద్దాం. 6వ అధ్యాయము 48వ వచనం. కట్టవలన నుండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడి వలె. ఇక్కడ అంశం ఏంటంటే లోతుగా తవ్వేవాడు కావాలి. మీ ఇంటికాడ తవ్వమని చెప్పట్లే నేను, మీ జీవితాలను తవ్వాలి. మీ జీవితాలలో మీరు ఎంతగా మీ లోపలున్న అది బావికి తవ్వడానికి వచ్చేది బయటకంతా ఏంటి? మట్టే కదా, అవునా?
ఇంకా అప్పుడప్పుడు రాళ్ళు రప్పలు వస్తాయి. ఓకే, నేనేం చెప్తాను తెలుసా, మట్టి అనేది మనమే. మట్టి అనేది ఎవరు? మనమే. మన లోతు తవ్వాలి, లోపల ఉన్న ఒరిజినాలిటీ బయటికి రావాలి. లోపల తవ్వుతే ఏమవుతాయి? లోపల ఉన్న ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. బయటికి మాత్రం అంతా బాగానే ఉంటాం మనం. ఏమ్మా, బయటికి మాత్రం ప్రైజ్ లాడ్లు, బయటికి మాత్రం వందనాలు, అన్నా మేము ఆత్మీయంగా ఎదుగుతున్నాం, మా ప్రార్థనలు విన్నాడు. చివరికి ఒక సిస్టర్ బాగా బీర్ తాగుతూ ఎంజాయ్ చేసే సిస్టర్ కూడా ఏమంటుంది తెలుసు, మేము ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే సమాధానం ఇచ్చేస్తాడు. మీరు అలా ఉండకండి. మీ తవ్వడం నేర్చుకోండి. ఏం తవ్వాలి? మీ జీవితాన్ని, మీ లోపల ఉన్న దరిద్రాన్ని, మీ లోపల ఉన్న మీకు ఎన్నెన్ని లోపల ఆలోచనలు ఉన్నాయో మీకే తెలుసు, నాకు తెలియదు. మీ శరీర ప్రకారంగా మీరు కోరికలు తీర్చుకుంటూ ఆనందపడుకుంటూ అలాగే ఉంటూ మీరు తవ్వకుండా, మీరు తీయాల్సిన మట్టిని తీయకుండా ఎంత లోతుగా తవ్వాలో అంత లోతుగా తవ్వాలి. త్రవ్వితే అక్కడి నుంచి కనపడేది ఒక బండ, అక్కడి నుంచి కనపడేది ఒక నీళ్లు. దేవుడు నీకు ఊటనివ్వాలని ఇష్టపడుతున్నాడు. కానీ ఎంతమంది సిన్సియర్గా ఉన్నాడు? అబ్రహాం చాలా సిన్సియర్గా ఉన్నాడు ఈ విషయంలో. అబ్రహాం వెనకడుగు వేయలేదు. అబ్రహాముకు ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణంలో ఇంకొక లక్షణం ఏంటి తెలుసా? వెనకడుగు వేయని అబ్రహాము, ఊట కోసం తాపత్రయపడిన అబ్రహాము. ఈరోజు ఈ వాక్యం నీకు బాగా గుర్తుండిపోతుంది. అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు, బాగానే ఉందమ్మా. అబ్రహాం నక్షత్రం వల్ల అయ్యాడు, బాగానే ఉందమ్మా. ఎందుకు అయ్యాడు తెలుసా? ఊటల కోసం తాపత్రయపడ్డాడు. మనం తాపత్రయపడకపోతే, మనం తపన పడకపోతే, మనం నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోకపోతే, మనం తీయాల్సిన విషయాలు తీయకపోతే, దాగి ఉన్న విషయాలు బయట పడేయకపోతే మన బ్రతుకులో నీళ్లు రావడం అనేది కుదరదు, నీళ్లు ఉబకడం అనేది కుదరదు. చూడండి, సామెతలు 4వ అధ్యాయం 23లో ఎలా ఉందో చూడండి అన్నమాట. రానియకుము, మీ హృదయములో నుండి ఏం బయలుదేరాలంట? జీవదారులు బయలుదేరును. అర్థమైందా? నీ హృదయం అనేది లోపల ఎక్కడో ఉంది. బాగా వినండి, మీ హృదయంలోనే అన్ని ఆలోచనలు ఉంటాయి. అర్థమైందా? మీ హృదయంలోనే, బయటికి మాత్రం బాగానే ఉంటావు, సీరియస్ బాగానే వాక్యం వింటున్నట్టు ఉంటావు. ఒక్కొక్కసారి ఎక్కడెక్కడో ఉంటుంది నీ హృదయం. కొంతమంది ఫ్రిడ్జ్ కాడ పెట్టొచ్చుంటారు. ఏమ్మా హృదయం ఫ్రిడ్జ్ కాడ ఉంది, చికెన్ పెట్టొచ్చాంగా, మటన్ పెట్టొచ్చాం కన్నా, కొంచెం అడుస్తుంది కోడి, చంపేశారు కదా, దాన్ని చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టారు కదా, అది ఉంటుంది ప్రశాంతంగా. ఇంకా హృదయం ఎక్కడుంది? వాడేవాడు యవనస్తుడు చర్చిలోకి వచ్చి హృదయం ఎక్కడ ఉంది అని చూసుకుంటూ పాట పాడుతున్నాడు, ఈ పక్క ఆ పక్క. ఎక్కడుందంట? ఎక్కడో ఒక అమ్మాయి దగ్గర ఉందంట. మన హృదయం ఎక్కడుంది? నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు. వాక్యం మీద ఉందా? ఆ వాక్యపు విషయాలను తెలుసుకోవాలని ఆశ ఉందా? ఆ ఉబుకుతున్న నీళ్లతో మీరు ఆశీర్వదింపబడాలని ఆశ ఉందా? ఏ బావుల్ని మూసారో ఆ బావుల కోసం తిరిగి తాపత్రయపడాలనే తపన ఉందా లేదా మీకు? మీ జీవితంలో దేవుడు ఒక ప్రత్యేకముగా మిమ్మల్ని ఏర్పరిచి మీకు ఇవ్వాలనుకుంటున్న బావులు, లోతైన విషయాలు, ఎదగాల్సిన విషయాలు, ఇలాంటి తపన మనకు లేకపోతే మన బ్రతుకు కేవలం క్రైస్తవుడని చెప్పుకోవడానికి తప్ప మరొక దానికి ప్రయోజనము లేదు. లేదు. నీకంటే నాకంటే వాళ్ళు ఆంగ్లం వాళ్ళు చాలా గొప్ప పని చేసిపోయారు. వాళ్ళ జీవితాలు మన మధ్యలోకి వచ్చి ఏం చేశారు? అర్పించి వెళ్ళిపోయారు. మనం ఆంధ్రాలో ఉండి, మన ఇండియాలో ఉండి, మన బ్రతుకులు మనము సరిగ్గా చేసుకొని, మనం నీళ్లతో నింపబడి ఆ వాక్యంలో ఎదుగుతూ ఫలిస్తూ దేవునికి మహిమార్థమే వాడబడి మన భారతదేశ ప్రజల కొరకు మనము ఉపయోగపడకపోతే ఇంకేం ప్రయోజనం? నేను ఒక మాట చెప్తాను మీకు, నువ్వు పని చేయకపోతే నష్టమేం లేదు. ఈ మాట గుర్తుపెట్టుకో. నేను పని చేయకపోతే నష్టమేం లేదు. దేవుడు నేను పని చేయకపోయినా కూడా బయట నుంచి తీసుకొని వస్తాడు. అర్థమైందా మీకు? మీ గొప్పలు, మీ డబ్బాలు పక్కన పెట్టండి. మా స్వరాలు బాగున్నాయి, మేము డూమ్ డామ్ డూస్ అంటే దేవుడు అంటాడు గెట్ అవుట్ అంటాడు. మేము పాడితేనే పాట, లేకపోతే దేవుడు బయట నుంచి తీసుకొని వచ్చాడు దేవజనులను. వాళ్ళతో మన భారతదేశానికి మెలకువ కలుగ చేశాడు.
డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక మంచి దైవజనుడు ఆఫ్రికాకు వెళ్ళి తన బ్రతుకును ఏం చేశాడు తెలుసా? ఆహుతి అయిపోయాడు జీవితాన్ని యేసయ్య కోసం. సింహం ఒకవైపు పట్టుకొని ఆ చేయిని లాగుతూ ఉంటే అలాగే మోకాల మీద ప్రార్థన చేస్తూ ప్రభువా నన్ను కాపాడని ఏడ్చి మొర్రపెట్టాడు. ఆయనకు దొరికిన బావి ఆయన త్రవ్వాడు, ఆ నీళ్లు దొరికాయి. ఆఫ్రికా దేశమంతా మార్చబడింది. ఆఫ్రికా దేశమంతా మార్చబడింది. ఈరోజు మీరు ఆఫ్రికాలో వెళ్తే, నైజీరియాకు వెళ్ళినా, లిబియాకు వెళ్ళినా, మరొక చోటికి వెళ్ళినా డేవిడ్ లివింగ్స్టన్ ఒక స్టాచ్యూ కనపడుతుంది మీకు. బ్రదర్ మీరు నేను, సిస్టర్స్ మీరు నేను ఉండి ఏం ప్రయోజనం చెప్పండి మీరు? మనం వాక్యం వినడం ఎంతవరకు వచ్చింది తెలుసా? ఎంతవరకు వచ్చింది తెలుసా? వినాలి, వెళ్ళాలి, అంతే. మనం రగిలింపబడ్డం లేదు, మనం దేవుని కొరకు జ్యోతుల వలె మార్చబడ్డం లేదు. అబ్రహాము గొప్పవాడే, ఆయన చేయాల్సిన పనులు కూడా గొప్పవి. మనం కూడా చేయాలి ఆ పనులు, మనకు కూడా ఉండాలి ఆ తాపత్రయం. నీ కొరకు బావి చదవండి. ఆ మాట యెషయా గ్రంథము ఒక మంచి మాట చెప్తుంది. ఆ మాట మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. 43వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. ఇలాగా చదువుదాం. నేను సృజించిన వారిని నేనే వారిని కలగచేసి తిని, వారిని పుట్టించిన వాడని నేనే, వారికి ఒక పేరు పెట్టాను, వారికి ఒక ప్రత్యేకంగా వారి కోసం నేను అన్ని పనులు చేశాను. మీకోసం అన్ని ప్రత్యేకంగా చేశాడే, మరి నువ్వు ప్రత్యేకంగా దేవుని కొరకు ఈ బావుల గురించి మేము కూడా తయారవ్వాలి, మేము కూడా వాక్యాలు నేర్చుకోవాలి, మేము కూడా ఎదగాలి. మీరు ఒక బావిగా తయారైతే మీ వల్ల అనేక మంది పక్కనున్న వాళ్ళందరూ ఏమవుతారు? వెలిగింపబడతారు. వాళ్లకు వాక్యాలు దొరుకుతాయి, వాళ్లకు లోతైన విషయాలు దొరుకుతాయి. అవునా? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు బావిగా అంటే మీరు ఈరోజు వాక్యం వింటున్నారు, లోతుగా మీ జీవితాన్ని తవ్వారు. బాగా వినండి మాట, బాగా వినండి. లోతుగా మీ జీవితాన్ని తవ్వారు. ఎంతవరకు తవ్వారు? ఎంతగా నీళ్లు కనపడుతున్నాయో అంతగా తవ్వారు. మీరు ఆ తవ్విన బావిగా ఇప్పుడు మీరు ఉన్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడతాయా పడవా? చెప్పాలి మీరు. ఉపయోగపడతాయి కదా. అది గొర్రెలైనా, అది మేకలైనా, అది నక్కలైనా, అది సింహాలైనా. నేను జంతువుల గురించి మాట్లాడాలి, మనుషుల గురించి మాట్లాడుతున్నా. నక్క స్వభావం కలిగిన మనుషులు, సింహాలని చెప్పుకుంటున్న మనుషులు, వీళ్ళందరికీ కావాల్సిన వాటర్ మీరు బావిగా తయారవుతారు. అందుకే మీరు మహిమ తెచ్చిపెట్టాలి. దేవునికి మహిమ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? మీకు ప్రత్యేకముగా మీకు ఒక పేరు పెట్టాడు. పేరు ఎందుకు పెట్టాడు? పేరు లేకుండా పిలవచ్చుగా మిమ్మల్ని. ఏ అమ్మ అంటే సరిపోదు, ఏం అంకుల్ అంటే సరిపోదు, ఏం తమ్ముడు అంటే సరిపోదు. మీ కొరకు ఒక పేరు. అక్కడికి కూడా వస్తా లాస్ట్లో. ఇస్సాకు అదే పేరు పెట్టాడంట, ఇంకేం పేర్లు పెట్టలేదంట. సమయం దొరికింది కాబట్టి ఏ పేర్లైనా పెడతారు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, మనము బావిగా తయారవుతున్నామా? మనము దేవునికి మహిమ తెచ్చిపెట్టే వారంగా ఉన్నామా? చూడండి, అదే ఆదికాండము 26వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. అక్కడ అబ్రహాము నా మాట విని నేను విధించిన వాటిని అన్ని గైకొన్నాడు, అన్ని చేశాడు. రే బావి తవ్వురా, బావి తవ్వాడు. ఇప్పుడు మీరు బావి మీ జీవితాలను మీరు తవ్వుతారో లేకపోతే అలాగే మేము ఉన్నదాంతో మీరు తవ్వడం అనే దానికి కొంచెం ప్రయాస కావాలి. అర్థమవుతుందా మేము చెప్పే మాటలు? అందుకే నీకు అక్కడ ప్రయాస కాడ నుంచి స్టార్ట్ చేశా, మళ్ళీ మిస్ అవ్వకుండా మాటలు. తవ్వడం అనే దానికి ఏంటి? ప్రయాస కావాలి. అవునా? యూ మస్ట్ వర్క్ హార్డ్. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుందేమో, బావులు తయారు చేయించడం. అర్థమవుతుంది కదా ఎంత కష్టం ఉంటుంది. పార పట్టుకొని చేసే అప్పుడు ఈ చేతులన్నీ బొబ్బలెక్కి ఏం తమ్ముడు మామూలుగా ఉంటుందో జీవితం. పనిచేసేవాడికి తెలుసు ఎంత నొప్పి ఉంటుందో. బావి తయారు చేయడం అంటే బాగా కూర్చొని మనం ఏసీలో వాక్యం ఇలా అంటున్నాం. తవ్వడం అంటే మన జీవితాన్ని తవ్వడం, మనలో ఉన్న తప్పులు, మనలో ఉన్న పొరపాట్లన్నీ బయటికి రావాలి. మనం చెప్పుకోవడానికి కూడా సిగ్గు, నామోషి. ఒకసారి తవ్వినప్పుడు బయటకు వస్తాయి. ఎలాంటివి వస్తాయి బయటికి? నీ ఒరిజినల్ ఉన్న విషయాలు బయటపడిపోతాయి. అప్పుడు అనుకుంటాం, అయ్యో ఈ విషయం ఉందా లోపల. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? అర్థం కావట్లేదా? అర్థమవుతున్నాయి నేను చెప్పేవి?
లోపల దాపెట్టుకొని ఎప్పుడో విషయం ఉంచావు, అది తవ్వుతూ బయటపడిపోయింది. పక్కనోడు ఎవరైనా చూసారనుకో, అయ్యో ఇది ఉందా, మనం ఎవరు చెప్పాలా, సైలెంట్గా ఉన్నాం. అలాంటివన్నీ ఉంటాయో. కానీ సిగ్గుపడకుండా, నామూషి పడకుండా త్రవ్వేవారు కావాలి, కష్టపడేవారు కావాలి. నీళ్లు దొరికేంత వరకు దేవుని దగ్గర తాపత్రయపడి ఆయన సహవాసం దొరికేంత వరకు విడిచిపెట్టకుండా మనం ఒక బావిగా తయారవ్వాలి. అబ్రహాం అలా తయారాడు, ఇస్సాకు కూడా అలాగే తయారాడు. హల్లెలూయా. అబ్రహాము ఏ పని చేశాడో ఇస్సాకు అదే పని చేశాడు. హల్లెలూయా. అబ్రహాము ఏం చేశాడో మనం కూడా అదే పని చేయాలి. అప్పుడే మనం ఆయన పిల్లలం అవుతాం. అవునా కదా? బైబిల్లో ఉందా మాట? బైబిల్లో ఉందా మాట? చదవండి ఆ మాట. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 39 చదవండి. మీరు అబ్రహాం పిల్లలైతే అది అబ్రహాము చేసిన క్రియలు మీరందరూ చేస్తారు. మీరు ఇప్పుడు అబ్రహాం పిల్లలు కాదో మీరు డిసైడ్ కాండి. బావులు తవ్వడానికి మేము ప్రయాసపడలేము, మా కష్టం అనుకుంటే కష్టం. రెండో మాట చెప్తున్నాను ఈరోజు, త్వరగా నేను రెండో మాటకి వెళ్ళాలి, ఎందుకంటే టైం లేదు కాబట్టి. మొదటి మాట అబ్రహాము చేసిన శ్రేష్టమైన పని. రెండవది, శత్రువులు ఎప్పుడైనా దాడి చేస్తూ ఉంటారు, నిన్ను విడిచిపెట్టద్దు. శత్రువు అంటే ఎవరో కాదు. ఎప్పుడు చూడు పాపము ఒంటరిగా ఉన్న సాతాన్ మీద ఎగరకండి. వాడు అంటూ ఉంటాడు, ఎప్పుడు చూడు నా మీదనే పడి ఉంటారు మీరు. నీ శత్రువు నువ్వే ఫస్ట్. ఎవరమ్మా నీ శత్రువు? మారాల్సిన రీతిగా మీరు మారకుండా, తీసుకోవాల్సిన నిర్ణయాలు మీరు తీసుకోకుండా, ఎదగాల్సిన విధిగా మీరు ఎదగకుండా మీ బతుకులు అట్టే ఉంచుకోవడం మీరే శత్రువులు అయ్యారు. మీరు శత్రువుల మనము కనుక్కొని ఆ శత్రువులు ఎవరు కప్పుతున్నారు, ఏం కప్పుతున్నారో కనుక్కోవాలి. రెండో మాటలో అదే మాట చెప్తాను మీకు. మన శత్రువులు చదువుదాం మాట. ఎవరెవరు శత్రువులు? కీర్తనలు 78వ కీర్తన 11వ వచనం, త్వరగా చదువుదాం. ఆశ్చర్యక్రియలను వారు మరిచిపోయిరి. ఇదొక శత్రువు. ఎవరి శత్రువు? మరిచిపోవుట. ఎవరమ్మా ఈ శత్రువు? మనకు చాలామందికి అంటూ ఉంటారు ఈ వాక్యం. చెప్తా అన్నప్పుడు, నాన్న నాకు గుర్తున్నట్లే నాన్న నేను మర్చిపోతున్నాను. అవును, మర్చిపోతే మనం దేవుళ్ళు ఎలా గుర్తుపెట్టుకొని నడవగలం? ఆలోచించండి. వాళ్ళందరూ పితరులు ఏం చేశారంట? వాళ్ళు దేవుని కార్యాలను మర్చిపోయారంట. మనం మర్చిపోయే వారముగా మన శత్రువు ఎవరో కాదు, మనలోనే ఉన్నాడు. మరిచిపోవుట. వాడు పెద్దగా నీకు కనపడ్డు, అన్నీ లేపేస్తూ ఉంటాడు, మంచివన్నీ గుర్తు లేకుండా చేసి పడేస్తూ ఉంటాడు. మొదటి శత్రువు ఎవరు? ఆ శత్రువు మరిచిపోవుట. రెండవ చూద్దాము, యోహాను 10:10. అది దొంగ. ఇది చాలు నాకు, ఇంకా అక్కడ చాలా ఉంది, కానీ అది యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు మిగతా తర్వాత. నేను మాత్రం అందుకు కాదు. రెండవ శత్రువు ఎవరు? దొంగతనం చేసేవాడు. ఎవరి దగ్గర నుంచి దొంగతనం చేస్తాడు? మీ దగ్గర నుంచి దొంగతనం చేస్తాడు. మా దగ్గర ఏముందయ్యా? బంగారు ఉందా? ఏముందయ్యా? పాసిపోయిన సీరలు, పాసిపోయిన బతుకు. మా బతుకుల దగ్గర ఏమున్నాయంటే మీ దగ్గర ఉన్న మంచి స్వభావాన్ని దొంగతనం చేస్తాడు. అంటున్నా, వింటున్నా మాటలు? అర్థమవుతుంది మీకు? మీ దగ్గర నుంచి ఏం దొంగతనం చేస్తాడు? మంచి స్వభావాన్ని. ఇంత ముందుకు ఎవరైనా ఏమైనా మాట్లాడుతూ ఉంటే కూడా ప్రేమించే స్వభావము, నోరు మూసుకొని సైలెంట్గా ఉండే స్వభావము, అర్థం చేసుకునే స్వభావము, వినయం చూపించే స్వభావము, దీన మనసు చూపించే స్వభావము. ఇప్పుడు అదేం చేశాడు సాతాన్ గాడు? దొంగిలించేశాడు, లేపేశాడు. సాతాన్ గాడో లేకపోతే పక్కనున్న వాళ్ళు. ఒక్కొక్కసారి సాతాన్ గాడు రాకపోయినా కూడా మనమే ఎవరన్నా చేతికి దొంగ చేతికి చెప్పాలి మీరు, దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు వాళ్ళ చేతికి ఇచ్చేస్తూ ఉంటాం చాలామందికి. నా కోపం ఇంతసేపు నేను కంట్రోల్ అయ్యా, ఇంకా అవ్వదు. వాడు దొంగతనం చేశాడు ఎదుటోడు. ఎవడోడు? నీ పక్కన ఉన్నాడు. ఎవడో నీకు కోపం తెప్పించాడు. మంచి స్వభావాన్ని ఏం చేశాడు బ్రదరోడు? దొంగలించాడు. అలాగే నేను పోగొట్టుకున్నారో మీరు వెతుక్కోండి. దొంగతనము చేసేది అది కూడా ఒక శత్రువే. చూద్దాం, ఇంకా మీకు చాలా విషయాలు చెప్పాలి. రెండవది, ఫస్ట్ మాటలో మీకు చెప్పింది ఏంటంటే మరిచిపోవుట, దాంతోపాటు దొంగలించుట,
దొంగలించిన దానికి కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు నీకు ప్రతిరోజు చూసామనుకో బ్రదర్, లోపల 10,000 పెట్టావు అల్మారాలో అనుకుందాం, పెట్టలేదు సిస్టర్, నేను మామూలుగా అంటున్నా, పెట్టాడు అనుకో, రోజు వెళ్ళాడు అల్మారా ఓపెన్ చేస్తున్నాడు చూస్తున్నాడు, ఓ రోజు కనపడకపోతే అర్థమవుతుంది నిన్ననే దొంగతనం అయిందని. అర్థమైందా? ధ్యానం పెడితే ఒకవేళ అది పెట్టలేదు అనుకో, ధ్యానం ఎప్పుడు పోయింది తెలీదు, ఎలా పోయిందో తెలీదు, ఎవరు తీసుకోమన్నారు కూడా తెలీదు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? మనం చాలా విషయాల్లో ధ్యానం పెట్టట్లా. ఎప్పుడు పోయిందో పోయింది మంచి స్వభావం. ఎవరు ఎత్తుకొమ్మారో, ఎవరమ్మా కాకెత్తుకొమ్మింది పిల్లప్పుడు అంటూ ఉంటాం కదా. మూడవది అక్కడ మనం చూస్తున్న మాట చదువుదాం, అదే కీర్తనలు 73వ కీర్తన 3వ వచనం చదువుదాం. రెండవదేంటి, మూడవదేంటి? మత్సరము, మత్సరపడుట, దిగులు పడుట, బాధపడుట. ఇది చాలామందిలో ఉంటుంది. ఏంది ఇది? ఇది ఒక శత్రువు. మొదటి శత్రువు మర్చిపోవడము, రెండో శత్రువు దొంగతనం చేయడము, మూడో శత్రువు ఎవరు? మత్సరపడటం. ఎవరికైనా ఏమన్నా దొరికిందనుకో వాని మీద ఆనందం బాధపడతా ఉంటాడు వీడు, నాకు రాలేదే వాడికి వచ్చిందే. పెద్దోళ్ళు కూడా ఇలాగే ఆలోచిస్తారు. ఏం తెలుసా, మా అల్లుడు అమెరికాకు పోతున్నాడు అని ఎవరన్నా చెప్పారనుకోండి, అబ్బా మా అల్లుడికి లేదే భాగ్యం. లోపల గురించి చెప్తాను, బయటికి కాదు. బయటికి మాత్రం అందరూ సైలెంట్గానే ఉంటారు. మా అల్లుడు బంగారం, మా కొడుకు బంగారం, నా బిడ్డలు బంగారం అని అనుకోవాల్సిందే తప్ప మనం మత్సరపడటం అంటే ఏంటి? ప్రతి దాంట్లో వాడికి దొరికిందే నాకు దొరకలేదే. ఇది మనలో వచ్చినప్పుడు మన శత్రువు మనల్ని పాడు చేస్తాడు. మెల్లమెల్లంగా మిమ్మల్ని మెల్లమెల్లంగా పాడు చేసే వాటిని గురించి చెప్తున్నాం. ఇవే స్లో పాయిజన్ అంటారు దీన్ని. ఏం పాయిజన్ ఇవి? నీకు అర్థం కాకుండా మెల్లంగా లేపేస్తాయి నిన్ను. దీని గురించి మత్సరపడే స్వభావం నీలో మానుకోవాలి. నువ్వు అలాంటి స్వభావం ఉండకూడదు. దావీదు మత్సరపడ్డాడంట, నా శత్రువులు నా మీద ఇది అవుతున్నారు. చూడండి, ఇంకా లాస్ట్ మాట చెప్తాను శత్రువు, దాని తర్వాత 3వ అంశంలోకి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. అది సిగ్గుపడాల్సిన విషయంలో అతిశయపడుతున్నారు. మనుషులకే సాటది. దేవుని దగ్గరికి వచ్చి సిగ్గుపడాల్సిన విషయాలను కూడా ఎలా చెప్పుకుంటారంట? నేను డాన్సర్ని ఒకప్పుడు, దానికి సిగ్గుపడాలా గర్వపడాలా? అవును కదా. వీడు చెప్పే విధానం అలా ఉంటుంది. నేను 10th క్లాస్ ఫెయిల్ ఒకప్పుడు. మంచిదే, దేవుడు వాడబడ్డాడు. ఏసన్న బ్రదర్ లాంటి వాళ్ళు 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయ్యాడు, అది వేరే విషయం. ఆయన చెప్పాడే అనుకో, వీళ్ళు కూడా ఏం చేస్తారు? కాపీ పేస్ట్. మనం కూడా అలాగే, మేము కూడా 10th ఫెయిల్ అయ్యాం బ్రదర్. అది సిగ్గుపడాల్సిందా గర్వపడాల్సిందా? సిగ్గుపడాల్సిందే. సిగ్గుపడాల్సిన దాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళకే ఉంది ఆ టాలెంట్. ఇంకొకటి ఏంటి, వీళ్ళకు లోకం ఎలాంటిది? కడుపే లోకం వీళ్ళకు. ఏమి తిందుము, మీ అందరికి బాగా తెలుసు డైలాగు, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము. అందుకే తెలుగులో హిందీలో ఒక మంచి మాట ఉంటుందండి, రోటీ కపడా మకాన్. దీనికోసమే మనిషి తాపత్రయం. ఏసఐ కోసం, ఏసఐలో ఎదగాలి, ఏసఐలో తెలుసుకోవాలి. నువ్వు బతికేది ఎంతకాలము చెప్పాలి మీరు. రేపేం జరుగుతుందో తెలియదు, ఇప్పుడు ఈ నుంచి దిగేటప్పుడు కూడా తెలియదు. జారి వెనకలబడి అంటే పడాలని నా ఉద్దేశం కాదు. ఎవ్వడికి షూరిటీ లేదు, అవునా? ఒకవేళ ఈ మధ్యాహ్నమే మన బ్రతుకులు మనం ఏదన్నా అయిపోయి పోతే నరకానికి పోతే ఏమైపోతాము? కడుపు బాగు చేస్తుంది మనల్ని. మనం కడుపు కోసం కాదు తాపత్రయపడాలి, బావుల కోసము, లోతైన వాక్యాల కోసం మన బ్రతుకును బాగు చేసుకోవడానికి, నూతన పరచబడడానికి, దేవుని కొరకు ఎంతగానో సరిగ్గా వాడబడ్డానికి. వాళ్ళ కడుపు వాళ్ళ దేవుడు అంట. ఇంకా తర్వాత సిగ్గుకరమైనవి, అది ఎందుకు అలాగా అవుతారో జనాలు.
సిగ్గుపడి మనం మార్చుకోవాలి స్వభావం. అవును, ఆ దినాల్లో చేపలు పట్టేవాళ్ళు దేవుడు పిలిచాడు, ఎన్నిక లేని వారిని పిలిచి నడిపించాడు. మీకు ఒక మంచి మాట చెప్తాను, ఎన్నిక లేని వారు అని అక్కడ చేపలు పట్టేవారు ఉన్నాడే, అక్కడ చదివేవాడు కూడా ఉన్నాడు ఒకడు. ఎవడోడు చదివేవాడు తెలుసా మీకు? బైబిల్లో చాలామంది చదివిన వారు శిష్యులు ఉన్నారు. అర్థం చేసుకోండి నేను చెప్పేది. మత్తయి ఒకడు, లూక్ ఒకడు, అవునా, యేసయ్య కాలంలో. ఇంకా ఎవరు చెప్పండి, చెప్పాలి మీరు. యూదా ఇస్కరియోతు. కరెక్ట్ చెప్తున్నారు. ఎలా పట్టించాలి, ఏం ప్లాన్ వేయాలో బాగా కరెక్ట్ ప్లాన్ వేశాడు మనోడు. వీళ్ళందరూ చదివిన వాళ్ళే. మరెందుకు దేవుడు దాన్ని అలాగ చూపించాడు? ఎస్, చదివిన వారు రావడానికి చేయలేకపోయారు దేవుని పనులు. చదివిన వారు చేయకపోతే చదవని వారిని తీసుకొని వచ్చాడు దేవుడు. ఇప్పుడు నేను ఒక మంచి మాట అదే చెప్తున్నాను, నేను చేయకపోతే నాకంటే వేరేవాడు వచ్చి చేస్తాడు. ఏం పెద్ద విషయం ఏం కాదు. గొప్పలు చెప్పుకోవడం మానేయాలి. నేను చెప్తేనే వాక్యం, వేరేవాడు చెప్తే వద్దు. ఈ దరిద్రమైన ఆలోచనలు వద్దు. ఇవి మన భావికి సంబంధించింది కాదు. ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు మనకు ఉండకూడదు. బైబిల్లో యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏంటి తెలుసా? ఆ బావిలో నుంచే మంచినీళ్ళు వస్తాయి, ఆ బావిలో నుంచే కొంతమంది చెడ్డ నీళ్ళు కూడా వస్తాయి. కానీ దాన్ని ఎలాగో ఒకటే కాదు. చదవండి మాట, యాకోబు రాసిన పత్రికలో మీకు కనబడుతుందా? నీటి బుగ్గలో ఊరునా, మీరు చెప్పండి, ఊరుతాయా మంచినీళ్ళు చెడ్డ నీళ్ళు ఒకేసారి? ఊరవు. అయిపోయింది. వస్తే మంచినీళ్ళైనా వస్తాయి, లేకపోతే చెడ్డ నీళ్ళే వస్తాయి. కొంతమంది ఆ సిగ్గుపడాల్సిన వాటిని సిగ్గుపడకుండా గర్వాన్ని చూపించుకుంటూ వారు మేము మంచోళ్ళం, మేము గొప్ప వాళ్ళం, మేము మంచి దేవుని బిడ్డలమని అనుకోవడం వాళ్ళ భ్రమ. వారిలో నుంచి ఏమొస్తున్నాయి? నీళ్ళు ఎలాంటివి? చేదు నీరు, పాడైన నీరు, దరిద్రమైన నీరు. మీకు ఒక మంచి మాట చెప్తాను, చేదైన నీరుకున్న అనుభవం ఏంటో తెలుసా? మంచి నీళ్ళు ఉంటే దానికోసం పోయి ఆ నీళ్ళు అలాగ చేతి తీసుకొని తాగుతాడు ఒకడు. కానీ అదే నీళ్ళు మంచిగా లేకపోతే, ఈవెన్ కంపు కొట్టే నీళ్ళు అయితే ఆ బావి పక్కన నుంచి పోతున్నప్పుడు కూడా ఏం చేస్తాడు? ముక్కు మూసుకుంటాడు. బ్రదర్, ఒక విశ్వాసిగా నీలో మంచి నీరు ఉబ్బుగుతుందా, లేకపోతే చెడ్డ నీరు ఉబ్బుగుతుందా? వాక్యాలు వినాల్సినవి వింటూ చెడ్డ ఆలోచనలు వస్తున్నాయా, చెడ్డ తలంపులు వస్తున్నాయా, చెడ్డవి ఉబ్బుగుతున్నాయా? మీ జీవితాలు మార్చుకోవాల్సిన సమయం ఇది. మనం మార్చుకోవాల్సిన సమయం ఇది. రెండో మాట అందుకే చెప్పాను, మన శత్రువు ఎవరంట? ఇంకా మీరు మిమ్మల్ని మిగతా పరిచయం చేసుకోవచ్చు. మొదటివాడు ఎవరు? మర్చిపోయేవాడు. రెండోవాడు ఎవడు? దొంగతనం చేసేవాడు. మూడోవాడు ఎవడు? మత్సరపడేవాడు. ఎవరికన్నా ఏదైనా దొరికిందా? నాకు దొరకలేదే, నాకు రాలేదే, మావాడికి రాలేదే. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, మత్సరపడుట తప్పు, మానేద్దాం. మూడోది, నాలుగోది ఏం చెప్పాను? సిగ్గుపడాల్సిన వాటిలో దరిద్రమైన ఆలోచనలు ఇవి మనవి బాగాలేవు అని ఆలోచించకుండా దానిలో గొప్ప పడ్డాం. వాళ్ళ కడుపు వాళ్ళకు దేవుడు మారాలి మన జీవితాలు. మూడో మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. మూడో మాట, ఇస్సాకు పడిన ప్రయాసనన్నా బేడ్జానన్నా. ఇస్సాకు చేసిన పని ఏంటి? ఇస్సాకు తన తండ్రి చేసిన పనిని అలాగే కొనసాగించాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? శత్రువులన్నీ బూట్ చేశారు, శత్రువులందరూ వచ్చేసి బూట్ చేశారు. కానీ ఇస్సాకు ఏం చేశాడు? అందుకే మనము కూడా అదే పని చేయాలి. చూడండి ఆ మాట, కీర్తనలు 43వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఉన్న మాటలు చదువుదాం త్వరగా. పూర్వకాలమున మా పితరుల దినములలో మేము చెవులారా మాకు వివరించిరి, వెళ్ళగొట్టి చేసితివి, వాళ్ళు పరుచుకోలేదు. అది గనుక అది అబ్బాబ్బాబ్బా, ఎంత చక్కగా జ్ఞాపకం పెట్టుకున్నాడు ఇవన్నీ విషయాలు. వాళ్ళ ఎనర్జీ కాదు, వాళ్ళ బలం కాదు వాళ్ళకు శత్రువుల నుంచి విజయం ఇచ్చింది. విజయం దేని నుంచి వచ్చిందంటే వాళ్ళకు దేవుని కృప వలన, దేవుని దయ వలన. మనం గుర్తుపెట్టుకున్నాం అవన్నీ. అబ్రహాము ఎలాగ నడిచాడో ఇస్సాకు చూస్తున్నాడు. మీకు ఒక మంచి మాట చెప్తాను, బాగా వినండి. ఇస్సాకు ఎలాంటి వాడో తెలుసా? ఎంత విధేయుడు తెలుసా?
మనం పాటలు కూడా వింటాం, ఇస్సాకు విధేయుడై బలియాగమాయను. అవును కదా. ఇస్సాకు వయసు ఆ సమయంలో రమారమి రీసెర్చ్ స్కాలర్స్ ప్రకారంగా 33.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? బాలుడు అని అనుకోకండి. బాలుడు కట్టెలు మోసాడు, తల మీద పెట్టుకొని కట్టెలు మోసేంత బలం ఏముండదు బాలుడికి. బాలుడు నాశోనే, బాలుడు వీడు కూడా. అర్థమైందా? వీడికి కాల్చాల్సిన కట్టెలు వీడు ఎత్తలేడు. 33 సంవత్సరాలు బలశాలి అయిన ఆ వ్యక్తి ఆ కట్టెలను ఎత్తుకొని వెళ్ళి అవన్నీ పరిచిన తర్వాత అబ్రహాం అన్న, నానా ఎక్కడది చెప్పు, బలి అర్పించాల్సింది చెప్పు నాన్న. రే నువ్వేరా, నువ్వే అంటే మీకు ఆశ్చర్యమైన మాట చెప్తున్నాను. అది నువ్వు నేనంటే పారిపోయిండు, తండ్రిని ఎదిరించే ధైర్యం లేకుండా పారిపోయిండు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిండు. ఒక మంచి విధేయుడై అలాగే ఆ కట్టెలు దానిపైన పండుకున్నాడు ఇస్సాకు. ఎంత విధేయత చూపించాడు. ఇంకొక మాట చెప్పమంటారా? అదే 26వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, నువ్వు ఐగుప్తునకు పోకూడదు. ఆ మాట చదువు అక్కడ. ఆదికాండం 26వ అధ్యాయము 2వ వచనంలో ఉందనుకుంటా, చదువు. ప్రత్యక్షమై వెళ్ళక. అది దేవుడు చెప్పాడు, పోలేదు మనోడు. మనం ఎలాంటి కేటగిరీ? ఎందుకు పోకూడదు ప్రభువా? చెప్తున్నామా? ఎందుకు పోకూడదు ప్రభువా? ఏమైంది ప్రభువా? చెప్పవా కొన్ని విషయాలు? నాకు ముచ్చట్లు కావాలి. ఏం కావాలమ్మా? పోవద్దు. ఇస్సాకు ఏం అడగల, అంగ నోరు మూసుకొని ఉన్నాడు. మనం ఎలా ఉండాలి? దేవుడు చెప్తే అది చేయాలి. అబ్రహాం చెప్పాడు, ఎక్కి కట్టెల మీద పండుకున్నాడు. ఇస్సాకున్న విధేయత మనలో రావాలి. మా నాన్న ఈ బాబుల కోసం ప్రయాసపడ్డాడు, నేను కూడా దానికోసమే ప్రయాసపడతా. మా నాన్న శత్రువులను ఎదిరించాడు, నేను కూడా శత్రువులను దానికోసం ఎదిరిస్తా. దేనికోసం ఎదిరిస్తా? బావుల కోసం ఎదిరిస్తా. మనకుందా ఆ తపన? మనకుందా ఆలోచన? మన అబ్రహాం ఏం చేశాడో అదే పని చేయాలని మనకు తపన ఉందా? లేకపోతే మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నామా? ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. అబ్రహాం కాలంలో బైబిల్ కూడా లేదు. ఆయన ఎంత విధేయుడుగా బ్రతికాడైనా. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11 నుంచి 14 వరకు రాయబడిన విషయాలు చూద్దాం, త్వరగా చూద్దాం. ఈ సంగతులు సంభవించి మనకు యుగాంతమంతున్న మనకు బుద్ధి కలుగ చేయుటకు రాయబడిన. ఇంకా చదువుతలే. తలంచుకొని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. మనుషుని కలుగు శోధన తప్ప ఏమీ సంభవించలేదు. ఏదో స్పెషల్గా వచ్చింది, ఏదో ఇబ్బందులు వచ్చాయి, ఇస్సాకు ఏమో ఎదిరించాడు, మేము ఎదిరించలేకపోతున్నాం, మేము నిలబడలేకపోతున్నాం, మా ప్రాబ్లమ్స్ వేరు, మాకు సమస్యలు వేరు. ఇస్సాకు కాలం వేరు. ఇస్సాకు కాలంలో మందు లేదు, ఇస్సాకు కాలంలో పబ్బులు లేవు, ఏం లేవుమా. ఇస్సాకు కాలంలో మ్యూజిక్ లేదు. నేను రక్షణ పొందక ముందు నేను ఇళయరాజా పాటలు భయంకరంగా వినేవాడిని. ఏ పాటలు వినేవాడిని? రాత్రి అంతా ఆ పాటలే. రక్షణ పొందిన తర్వాత దాని నుంచి బయటికి రావడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఆ పాట వద్దన్న కూడా నా మైండ్లో రన్ అవుతూ ఉండేవి. అందరికీ ఉంటే, కానీ త్రవ్వాల్సిన వాటిని త్రవ్వాలి, తీయాల్సిన వాటిని తీయాలి, కష్టపడాల్సిన వాటిలో కష్టపడాలి, ఎదగాల్సిన వాటిలో ఎదగాలి, నీళ్లు దొరికేంత వరకు వదిలిపెట్టకుండా చేయాలి. మనం కూడా కష్టపడే వారముగా ఉన్నామా? ఊరికే ఏదో కొట్టేద్దామని ఆలోచిద్దామా? చూడండి, ఇంకా మీకు ఒక 2 మాటలు చెప్పి నేను ముగిచేస్తాను. అక్కడ ప్రసంగి 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. నా కనులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా అది అభ్యంతరము చేయలేదు. ఇంగ్లీష్లో ఎలా ఉంది తల్లి? 2:10. నా కనులకు ఏవైతే మంచిగా అనిపించాయో దాన్ని చేయకుండా మానలేదు. ఏం కనపడుతున్నాయి నీ కళ్ళకు మంచిగా? చీరలు కనపడుతున్నాయా? డ్రెస్సులు కనపడుతున్నాయా? డబ్బులు కనపడుతున్నాయా? కార్లు కనపడుతున్నాయా? మెడలు కనపడుతున్నాయా?
ఇంకెవరు కనపడుతున్నారు నీకు? వాక్యం కనపడుతుందా? ఒకవేళ వాక్యం కనపడితే దానికోసం తాపత్రయం ఉండాలి. ఏముండాలి? అది దొరుకుటకు, దానికోసం కష్టపడ్డకు నేను వెనకడుగు వేయలేదు. నా కనులకు ఏదైతే ఇంపుగా ఉన్నాయో, మంచిగా ఉన్నాయో, అందుకే మీరు వాక్యము మంచిగా ఉందో లేదో మీకు తెలియదు, నాకు తెలియదు. నేను మాత్రం వాక్యం కోసం చాలా తాపత్రయపడతా. వాక్యం నాకు ఎంత లోతైన విషయాలు తెలియజేస్తున్నా కొద్ది దాని కొద్దిలో నేను దాన్ని పరీక్షించి పరిశోధించి ఆ వాక్యంలో ఎదగడానికి ప్రయాసపడుతూనే ఉంటాను. నేను బ్రతికినంత కాలం భూమి మీద నేను ఏం చేయగలనంటే, నేను ఉద్యోగం చేస్తున్నా, చేయట్లని కాదు, ఉద్యోగం చేస్తున్నాను, చేసుకుంటూ నా జీవితాన్ని సరి చేసుకుంటూ వాక్యంలో ఎదగడం, వాక్యంలో కట్టబడ్డం, నా బ్రతుకును బాగు చేసుకోవడమే నా బాధ్యత. మేబీ నా జీవితాన్ని కాకుండా నా పక్కన ఉన్న నా భార్య జీవితాన్ని నేను బాగు చేయలేను. ముందుగా నేను మారితే, నేను సరి అవుతే నన్ను చూసి ఏమవుతుంది? ఈ బావిలో తీయటి నీళ్ళు ఊబికాయి అనుకోండి. ఈ బావిలో వింటున్నారు ఈ వాక్యం, ఈ బావిలో తీయటి నీళ్ళు ఉబికాయి అనుకోండి. ఈ నీళ్ళు ఎవరికి ఉపయోగపడతాయి? ఫస్ట్ పక్కనున్న నా భార్యకే. అందుకే కష్టపడాలి. మీరు దేనికి కష్టపడుతున్నారో నాకు తెలియదు. మీలో, మీ జీవితంలో నేను ఒక మాట చెప్తున్నాను. మా తాత చనిపోయాడు 2010. ఈ రోజుకి కూడా ఆ బావిలో ఏ నీళ్లు తాగానో నాకు ఈరోజు కూడా గుర్తున్నాయి. ఆయన నాకు నేర్పించిన విషయాలు, ప్రేమించడం విషయాలు, ఎలా బ్రతకాలో చెప్పిన విషయాలు. మనం పోతాం, కానీ మన బావులు ఏమైపోతాయి? మిగిలిపోతాయి. అర్థమవుతుందని చెప్పే మాటలు. అబ్రాహాం వెళ్ళిపోయాడు, కానీ అబ్రాహాం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇస్సాక్ ఏమున్నాయి? బావులు ఉన్నాయి. ఆ బావుల్ని ఏం చేస్తున్నారు శత్రువులు? మూస్తూ ఉంటే దాన్ని ఒప్పుకోవట్లేదు, మూస్తూ ఉంటే దాన్ని తెరుస్తూ ఉన్నాడు. దానికి తెరిచి దానికి వాడుకోవడం మొదలుపెట్టాడు. ఏ పేర్లు అయితే తన తండ్రి పేరు పెట్టాడో, బేర్షెబా అని, అదే పేరు పెడుతున్నాడు. ఏదో కొత్త పేర్లు పెట్టుకోవాలని, కొత్త పేరు తెప్పించుకోవాలని, కొత్తగా తపన పడాలని కాదు. ఉన్నదాంతోనే తపన పడుతున్నాడు, ఉన్నదాంతోనే ఆనందపడుతున్నాడు, ఉన్న దాంట్లోనే నేర్చుకుంటున్నాడు. చాలామంది ఇప్పుడు కొత్త అనే పాయింట్ కాడ చచ్చిపోతున్నారు. ఏం చచ్చిపోతున్నారు? నేను పెట్టాలి పేరు, నా వాక్యం. నీది నాదేమన్నా వాక్యమా? చెప్పండి మీరు. బైబిల్లో ఏముంటే అది చెప్పాలి, అంతేనా? దీని నుంచి మనం సోప్ పూసుకొని మన మీద గొప్ప విషయాలు చెప్తున్నాం. మర్మాలు ఏమేమి? మర్మరాలా మర్మాలు వినాలి. బావిలో నుంచి ఏందో తీస్తున్నారు, అది వాళ్ళే చెప్తారంట. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, కష్టపడే స్వభావం మనకు రావాలి, బావులుగా తయారయ్యే స్వభావం మనలోకి రావాలి. చూడండి, ఆ మాట చదివి నేను ముగిచ్చేస్తాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నా నిత్యము నడిపించుము, ఏమంట? క్షేమకాలమున తృప్తిపరిచి నిన్ను నీ ఎముకలను బలపరచును. నువ్వు చేయండి ఇస్సాకు చేసినట్లు. ఇస్సాకు ఎలా చేశాడో అలా చేయాలి. మనం చేస్తే మన కష్టకాలన, మన బాధ ఉన్న కాలాన మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, మన ఎముకలకు బలమునిస్తాడు, మీకు కావాల్సిన శ్రేష్టమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు, మిమ్మల్ని లేవనెత్తుతాడు, మిమ్మల్ని ఒక ఉదాహరణగా మీ కుటుంబంలో ఉంచుతాడు. నేను చెప్పిన మాటలు ఈరోజు తిరిగి నేను చెప్పేసి ముగిచ్చేస్తున్నాను. నా అంశాలు చాలా స్పష్టంగా చెప్పాను ఈరోజు. బావుల కోసం తాపత్రయపడుతున్న ఇస్సాకు ఎప్పుడు కష్టపడుతున్నాడు? అతని దగ్గర సమృద్ధిగా ఉన్నా కూడా. ఎంత ఉంది అతని దగ్గర సమృద్ధి? ఒక ఊరు ఉన్నదానికంటే శ్రేష్టంగా ఉంది ఆయన దగ్గర. ఒక ఊరుమైన ప్రజలు ఉన్నారు, ఊరుమైన ఆయనకు సంపద ఉంది. ఏ కొదవలేదు ఇస్సాకు. అంత కొదవలేని ఇస్సాకు దేని మీద మనసు ఉంచుకున్నాడు? బావుల పైన, తన తండ్రి చేసిన పనుల పైన. మనం కూడా వ్యర్థమైన వాటి మీద మనసులో ఉంచుకోకూడదు. బ్రదర్, సిస్టర్, దయచేసి మన క్రైస్తవంలో కూడా అలాంటివి వచ్చేసాయి. నేను చెప్తున్నాను, ఒక రింగు పెట్టుకోవాలి, ఒక గోల్డ్ చైన్ వేసుకోవాలి, కనీసం అలా అయిపోయారు కొంతమంది. ఇస్సాకు అటువంటి మనసు కలిగిన వాడు కాదు. ఇస్సాకు వెనకలు చూస్తే వాళ్ళు ఊరంతా ప్రజలు ఉన్నారు ఆయన దగ్గర,
కానీ వాళ్ళని చూసి ఎప్పుడు అతిశయపడలా, మా నాన్న ఏం పని చేశాడో ఆ పని చేస్తాను నేను. నా శత్రువులందరూ బావులు మూస్తూ ఉంటే దానికోసం నేను తాపత్రయపడ్డాడు. నేను 3 అంశాలు చెప్పాను, ఎక్కువ చెప్పలేదు. అబ్రహాము బావులను తయారు చేసి ఒక నిబంధన ఏర్పరచుకునేవాడు. ఆ బావులు ఎంత విలువో దానికోసం కష్టపడేవాడు. బావి ఎలా తయారు చేయాలో చెప్పాను మొదటి మాటలోనే. ఏం చేయాలి? లోతుగా తవ్వాలి. ఈరోజు ఏదో తవ్వమని చెప్పినాడని చెప్పి మీరు గడ్డపార తీసుకెళ్ళి మీ గాజియాబాద్లో ఏమ్మా నాన్సీ తవ్వడం అంటే అది కాదు. మీ జీవితాల్లో ఉన్న లోపల దాగి ఉన్న వాటిని అంతా బయటికి తీసేస్తే దేవుడు దానిలతో నీళ్లతో నింపడం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. మీ జీవితాలను బాగు చేస్తాడు. నేను ఎప్పుడు ఇక్కడి నుంచి మంచినీళ్ళు రావాలని ఇష్టపడను, అర్థమైందా? నేను ఎప్పుడు ఇక్కడి నుంచే నీళ్ళు రావాలి. నా చేతిలో ఉంది నా బావి, అర్థమైందా? ఈ బావి ఈమె చేతిలో ఉంది, అర్థమైందా? అలాగే మీరు కూడా ఇండిపెండెంట్గా ఎప్పుడు బ్లేమ్ చేయకండి పక్కన వాళ్ళని. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా, ఒక చేయి అలా చూపిస్తే మనం అర్థం చేసుకోవాలి. ఎన్నోసార్లు విన్నాం, చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం. మనం బావుల్లాగా తయారవ్వాలి, బాగా లోతుగా తవ్వాలి. 2వ అంశం ఏం చెప్పాను మీకు? శత్రువులు. ఎవరు వాళ్ళ శత్రువులు? మైమరుపు, జాగ్రత్త. ఏదైతే మీకు అవసరం లేదో అవే మర్చిపోతారు బాగా. మీరు కూడా తెలివైన వాళ్ళే. ఏమోళ్ళు మీరు మంచి తెలివైన వాళ్ళే. అదే 10,000 ఇచ్చి మర్చిపోండి. మాట్లాడంలే మీరు, మా దగ్గర ఉంటే కదన్నయ్య అంటారేమో. 1,00,000 రూపాయలు ఇచ్చి మర్చిపోండి. అది కల్లో కూడా వస్తారు. కరెక్ట్ చెప్తాడు తమ్ముడు. వాక్యం మర్చిపోతున్నాం మనం, మైమరుపు వచ్చేస్తుంది. 2వది ఏం చెప్పాను మీకు? దొంగతనం. 3వది ఏం చెప్పాను మీకు? మత్సరం. పక్కనోడిని చూసి ఎప్పుడు నువ్వు మత్సరపడద్దు, దయచేసి చెప్తున్నాను మీకు. 3వది. 4వది ఏం చెప్పాను మీకు? సిగ్గుపడాల్సిన చోట గర్వపడతా ఉంటారు. ఏం చెప్పాలి వీళ్ళకు? అలాంటి వాళ్ళని చూసి నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతా ఉంటుంది. ఏడైనా తల తీసుకొని కొట్టుకుంటే రక్తం వస్తే బాగుంటుంది బాబు. కనీసం ఆ రక్తాన్ని చూసినప్పుడు ఫీల్ అవుతాడు. ఇప్పుడు వాడు దాన్ని కూడా పాజిటివ్ చెప్తాడు. నా మాటలు విని రక్తం వచ్చేంతగా కొట్టుకున్నాడు. దీన్ని కూడా గర్వంగా మార్చుకుంటారు. మహానుభావులు ఊరిగా పుట్టరు, శత్రువులు. 3వ మాటలు ఏం చెప్పాను? ఆ మాటలు విన్నారా? ఇస్సాకు విధేయుడై తన తండ్రి ఏమి చేశాడో అదే చేయడానికి ఇష్టపడ్డాడు. అంతగా మనం విధేయులుగా మార్చబడాలి. ఏం చెప్పాను 3వ మాటలో మీకు? దేవుని కార్యాలను చూసి దేవుని ఘనపరచాలి. తర్వాత 2వది ప్రతి వాటిలో కష్టపడడం నేర్చుకోవాలి. మీకు ఏదన్నా వస్తే నాకే గొప్పగా వచ్చింది, నేనే ఇబ్బంది, నేనే ఏం ఫీల్ కావద్దు. అందరికి వచ్చినట్టే వస్తుంది మీకు. దేవుడు అందరికీ నేర్పించినట్టు నేర్పిస్తున్నాడు. మీకు ఏదో పెద్ద స్పెషల్ ఏం లేదు. మీకు ఆ తలంపు కలిగి దేవునిలో అతిశయపడి మంచిగా జీవించాలనే ఒక తలంపు కలిగి ఉంటే మీ జీవితంలో మీరు బాగుపడతారు. ఇస్సాకున్న తలంపులు మనలో రావాలి. రండి చిన్న ప్రార్థన చేద్దాం.